కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటనే చేశారు. ఏమనంటే తనకి ఇది మొన్న బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు కదా, ఎవరితోనో ఇంటర్వ్యూలో TV9తో అనుకుంటా. దాంట్లో మాట్లాడినప్పటి ఇష్యూస్ ఇప్పుడు ఆయన ప్రస్తావించుకొచ్చారు కోమటిరెడ్డి. నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, నాకు ప్రామిస్ చేసినప్పుడు తెలీదా మేమిద్దరం అన్నదమ్ములు అని. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకి 3 మంత్రులు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకి 3 మంత్రులు ఉండటం తప్ప, ఇద్దరం అన్నదమ్ములు ఉంటే ఇద్దరు సమర్థులమే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ కీలకమవుతుంది. అయితే సమస్యల్లా ఇక్కడ అన్నా తమ్ములు అనేటటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ మాట అనే అర్హత ఉందా అనేటటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకయ్యా అంటే తల్లి ఏఐసిసి అధ్యక్షురాలు, ఇదే CW టోటల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షురాలు, కొడుకు అక్కడ కాంగ్రెస్ని నడిపారు. అట్లాగే ఇప్పుడు చెల్లి నడుపుతోంది, చెల్లి ఉంది ఇక్కడ. మొత్తం 3 ఉండగా కుటుంబంలో, అంటే ఆ గాంధీల కుటుంబానికి ఒక్కదానికే అవకాశమా? ఎంతమంది ఉన్నా సరే మిగతా వాళ్ళకు ఉండదా? లేదు, నిబంధన పెట్టదలుచుకుంటే ఎవరికి అట్లా లేకుండా చూడాలి. ఒక్క వాళ్ళకే ఉంటుందా? ఆయన ఆ ముక్క అనలేడు, ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి.